రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి చేరడం అది మీరు ఎంతవరకు సమర్థిస్తారు? రంజిత్ రెడ్డి గారు అంటే ఈ ప్రాంతాల్లో కొద్దిగా అభివృద్ధి కొద్దిగా చేసిండు. అంటే ఒకటి బీజాపూర్ హైవే కూడా తీసుకొచ్చిండు. దాని పనులు కూడా ఆడ మొత్తం నడుస్తూ ఉన్నాయి. అంతకుముందు గతంలో కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఉన్నాడు, కానీ ఆయన ఎవరితోటి కలిసినా అది లేదు, ఎక్కడ కూడా ఏం పనులు చేసిన దాఖలు కూడా ఎవరికి ఏం కనిపించలేదు. కొన్ని వంతర్లు కానీ అవి కానీ రంజిత్ రెడ్డి కొద్దిగా బాగానే చేసినట్టు అది ఉంది. ఒక దిక్కు బీఆర్ఎస్ నుంచి మన రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ లోకి వెళ్ళారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళారు. మరోవైపు కొండ విశ్వేశ్వరరెడ్డి గారేమో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. సో ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? రంజిత్ రెడ్డి గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకని రంజిత్ రెడ్డి గారు గెలిచారు? రంజిత్ రెడ్డి అంటే మొన్నటిదాకా అధికారంలో ఉన్నాడు, తిరిగి కొన్ని పనులు పబ్లిక్ లోపల బాగా తిరగడం జరిగింది. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? సమర్థిస్తుంది. ఎందుకని? ఇప్పుడు పార్టీ పరంగా ఇప్పుడు వెళ్ళింది కదా, మంచిగా ఉంటుంది అది. కాంగ్రెస్లో ఏమన్నా డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు మంచి నిర్ణయం ఉన్నది. ఒకవైపు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళారు, మరోవైపు రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. సో ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? రంజిత్ రెడ్డి అని అనుకుంటున్నా. ఎందుకని రంజిత్ రెడ్డి గారు అనుకుంటున్నారు? అంటే ఇంతకుముందుకు ఆయన సిట్టింగ్ ఎంపీ కదా బీఆర్ఎస్ నుంచి, పనులు అయితే చేసిండు ఇప్పుడు లాస్ట్ టైం. మళ్ళీ కూడా ఇప్పుడు ఆయన వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరారు కదా, సో మీరు దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? సంపాదించగానే దేనికైతే టగపరే ఉంటుంది ఇద్దరికి. అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు, రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. సో ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు అయితే రంజిత్ రెడ్డి కొద్దిగా అవకాశం పడుతుంది కొద్దిగా. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు కదా, దీన్ని మీరు సమర్థిస్తారా? సమర్థిస్తాం. అంటే ఎందుకని? ఈ చేవెళ్ళ ఎప్పుడైనా కాంగ్రెస్ కంచుకోట ఇది పెట్టింది పేరు. ఏ వ్యక్తి ఉన్నా పార్టీని బట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్లోకి రంజిత్ రెడ్డి వచ్చింది కాబట్టి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు కదా, సో పార్టీకి లాభం అంటారా నష్టం అంటారా? ఆయన ఏ పార్టీలో ఉన్నా అంతే, ప్రజలు అంతా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నాడు, బీఆర్ఎస్లో ఉన్నాడు, బీజేపీలోకి ఉన్నాడు, కానీ ఇక్కడ కాంగ్రెస్కు మాత్రం ఆయన ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా కాంగ్రెస్కి పడుతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళారు, ఇంకోవైపు బీఆర్ఎస్ నుండి రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్లో చేరారు. సో ఇద్దట్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారా? రంజిత్ రెడ్డి గెలుస్తారు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం మీరు సమర్థిస్తారా? సమర్థిస్తాం. ఎందుకని? ఇప్పుడు ఉన్నాయని పార్టీలు ఉంది కాబట్టి ఆయన పోయింది కష్టం. ఆయన ఎవరు రంజిత్ రెడ్డి మా దగ్గర కొంచెం మేము పోయిన పనులన్నీ బాగానే చేసిండు. మేము ఎక్కడ పోయినా ఎంత దూరం పోయినా కానీ కాదనకుండా మాకు వర్క్ ఇచ్చి పనులు చేసిండు మాకు పోతే, అందుకని సమర్థిస్తాం. సో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. సో ఇది పార్టీకి లాభం అంటారా నష్టం అంటారా? మా పార్టీకి అది కాంగ్రెస్ పార్టీకి లాభమే. ఆయన పోయింది ఏమి చేయడు, ఆయన చేసింది ఏమి లేదు. ఆడ మేము ఎవరైనా ఏదన్నా ప్రాబ్లం పోతే ఏం సమర్థించాడు. ఆయన పోతే మాకు తెలియదు అంటాడు, ఇక్కడ చెప్తాడు, అక్కడ మాకు ఎవరని చెప్పాడు. ఒకవైపు ఈ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారు, మరోవైపు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. సో ఇది ఇద్దరిలో ఎవరు గెలుస్తారంటారు? రంజిత్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకని రంజిత్ రెడ్డి గారు? సర్వేల ప్రకారం మేము పోయినా ప్రతి ఒక్కరు ఎవరు చిన్న పిల్లగాడు పోయినా కానీ ఆయన సమర్థిస్తాడు, పిలుచుకొని దగ్గర పిలుచుకొని మాట్లాడతాడు. అది కాదు ఇది కాకుండా మాట్లాడతాడు. మాట్లాడి సరే ఏదైనా పని చేయాలనుకుంటే సరే చేద్దాం. దానికి ఏదో మేము మొన్ననే పోయినాం మా ఊరు నుంచి. మా బ్లడ్ క్యాన్సర్ వచ్చిన పిల్లగాని దగ్గర పోతే 4 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాను మాకు. మళ్ళీ మా కొడుకు గురించి పోతే 2 లక్షలు ఇచ్చాను మాకు. అందుకని మేము ఏమంటే పోయిన వాళ్ళకి బాధ ఉన్న వాళ్ళకు వ్యక్తిగత సమర్థించి పంపిస్తాడు. చెప్పండి. రంజిత్ రెడ్డి ఎంపీ అయిన తర్వాత మాకు కొత్త గ్రామ పంచాయతీ గుల్లగూడెం, అయినా మాకు గుల్లగూడానికి 80 లక్షల పని ఇచ్చిందంటే ఫస్ట్ టైం మేము ఎంపీకి ఎలక్షన్లో కాంటాక్ట్ చేసినాము, ఆయనకే వేయించినాము. అంత తిప్పలవాటు చేసినందుకు ఆయన మా గుల్లగూడెం గురించి మంచిగా చేసిండు. మాకు 80 లక్షల పని చేసుకోమంటే మేము ఫస్ట్ టైం ఏ రాజకీయ నాయకుడికి మాకు చేయలేడు అంత పని. కాబట్టి ఆయన ఎంపీకి ఏ పార్టీ నుంచి నిలబడని అని మేము మాత్రం ఆయనకి వేద్దామని ఫిక్స్లో అందరు మా గుల్లగూడెం నుంచి అందరు మైండ్లో ఫిక్స్ అయ్యారు. థ్యాంక్ యూ. ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. సో అది మీరు ఎంతవరకు సమర్థిస్తారా మీరు? సమర్థిస్తున్నాం. ఎందుకని? ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా సిట్టింగ్ ఎంపీ ఉండే మంచి పనులు చేసిండు అన్నీ. ఇప్పుడు మన కాంగ్రెస్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గెలిచి కూడా ప్రజలకు మంచి పాలన అందించే అవకాశం ఉంది కాబట్టి సమర్థిస్తున్నాను.
సో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. సో ఇది పార్టీకి లాభం అంటారా, నష్టం అంటారా? పార్టీకి నష్టం ఏం లేదు, లాభమే. ఎందుకంటే ఆయన ఉన్నా కానీ అంతంతనే ఉండే. ఇప్పుడు వెళ్ళిపోవడం కూడా మంచి పని అయింది. ఆయన వెళ్ళిపోవడం వల్ల ఈయన వచ్చిండు కాబట్టి ఈయన గెలిస్తే కూడా మంచిగా ఉంటుందని. ఒకవైపు రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు. మరోవైపు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. సో ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? రంజిత్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. ఎందుకని రంజిత్ రెడ్డి గారు? రంజిత్ రెడ్డి ప్రజెంట్ అది సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఇప్పుడు కూడా మంచి పనులు చేసిండు సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా గెలిస్తే మంచి చేస్తాడని మన నియోజకవర్గానికి తెలుసు కాబట్టి ఆయనకే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఎక్కువ ఉంది.